తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సాధకుడు మా కాక కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి విజ్ఞప్తి. తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క ఆవిర్భావ దినోత్సవ సభను ఏప్రిల్ 27వ తేదీన వరంగల్లో 10 లక్షల మందితో చేయుటకు నిర్ణయించినాం. నేను అనుకోవడం ఏంటంటే, ప్రస్తుత 1 year నుంచి జరుగుతున్న రాష్ట్ర పరిస్థితులను బట్టి 10 లక్షల మంది కాదు, గ్రామాన ప్రజలందరూ తరలి దాదాపుగా 20 లక్షలకు పైగా జనం రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ మీటింగ్ 25వ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ ఎప్పుడో సక్సెస్ అయిపోయింది. కాబట్టి దేశంలో జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితులను బట్టి మీరు దయచేసి ఉందాతనంతో ఆలోచించి ఏప్రిల్ 27వ తారీఖున జరిగే 10 లక్షల మంది నుంచి 20 లక్షల మందితో జరిగే భారీ బహిరంగ సభను పోస్ట్ పోన్ చేయాల్సినటువంటి అవసరం ఉందని ఒక తెలంగాణ బిడ్డగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, టీఆర్ఎస్ పార్టీ గులాబీ సైనికుడిగా, మీ అనుంగ శిష్యుడిగా వేడుకుంటున్నాను. ఎందుకోసమంటే, ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో గత 2-3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు మీకు తెలియనివి కావు. మీకు చెప్పేటంతటి వాడిని నేను కాను. కాబట్టి ఒకసారి పునర్పరిశీలించాలని 10 లక్షల నుంచి 20 లక్షల మంది జనం వరంగల్ సభకు వస్తే, జరగరానిది ఏమైనా జరిగితే దానికి బాధ్యత మనమే వహించాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అనుకూలంగా మనకు అయిన తర్వాత ఈ పరిస్థితులు, దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, పరిణామాలు గమనించి పెద్ద మనసుతో, ఉందాతనంతో దయచేసి మీకు మీరుగానే 27వ తారీఖు ఏప్రిల్ వరంగల్లో జరిగే భారీ బహిరంగ సభను పోస్ట్ పోన్ చేయుటకు గాను, నిర్ణయించుకొనుటకు గాను మీరు ఒకసారి సమీక్షించి దీన్ని పోస్ట్ పోన్ చేయగలరని వేడుకుంటున్నాను.